కూటమి పార్టీ మరి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారన్నది అది మహిళలకే తెలుసు. ఎందుకంటే మరి ఆవిడ మహిళ కాదు కాబట్టేమో మరి జగన్మోహన్ రెడ్డిని పొగడాలనే పొగుడుతున్నారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి పొగడాలి అనుకుంటే తలపాల సాటును వచ్చేటప్పుడు అన్న ఇలా రాకూడదు, మా మహిళలకి అందరికి కనబడాలని ఆ రోజు చెప్పుంటే ఈరోజు నువ్వు ఒక ఆడదాని కింద నువ్వు మాట్లాడిన ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది. కానీ ఏటి రోడ్డు మీద రేషన్ బళ్ళు పెట్టి నైటీలతో తెల్లవారు గట్ల 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రోడ్ల మీద నిలబెట్టిన పార్టీని నువ్వు పొగుడుతున్నావు అంటే నీ పార్టీని ఎంత అసహించుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేషన్ డిపోల గురించి ఆ రోజు ఎంతోమంది ఆడవాళ్ళు చాలా బాధలు పడ్డారు. అవన్నీ కూడా బాబు గారు లేకుండా ఎక్కడ ఉన్నాయో డిపోలు పాత ఉంచి ఈరోజు ఆడవాళ్ళకి చాలా మంచి చేశారు. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఈరోజు బాబు గారు చదివిస్తున్నారు అంటే చంద్రబాబు గారు ఎంత మంచి నాయకుడు అనేది మీరు కాదు, మన బాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఉండి బయటకు వచ్చి మహిళలు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా బయటకు వచ్చి నాకు ఆ నాయకుడు కావాలి, మాకు మీరు ఇలాగ చేస్తే కాదని చెప్పి ఎన్ని తట్టి బాబు గారిని కాపాడుకున్నారు అందరూ. నువ్వు ఈరోజు ఏదో అరుస్తుంటే ప్రతి వాళ్ళు అరుస్తారు, అరడానికి ఏమి ఉంది. అలాగే రోజా కూడా అరుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద, బాబు గారి మీద, మరి ఈరోజు లోకేష్ గారి మీద, అందరి మీద కానీ అరుస్తున్నామంటే నీకేంటి పని లేక అరుస్తున్నారు. మీరు పని ఉండి అరవడం కాదు, అరవడం స్టార్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కంటే ఎవడు ఓడబడుతున్నాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఆల్రెడీ తిన్నారు మీరు జల్లలు తిన్నవారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లేదు ఇంకా బయటకు వస్తాము అనుకుంటే కబడదాల్ విశాఖపట్నం వచ్చేసి అప్పుడు మాట్లాడండి. ఎవరైనా సరే అక్కడ ఇక్కడ మాట్లాడితే ఎవరికి కూడా మర్యాద దక్కదు. కారణం ఏంటంటే నారా లోకేష్ గారు ఈరోజు పార్టీ నడిపి ఇంత కష్టాల్లో కూడా ఉన్న పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని ఎవరు కూడా విమర్శిస్తే మరి విలువలు చాలా కోల్పోతారు. ఆడవాళ్ళని కూడా మిమ్మల్ని మర్చిపోవడం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి రోజాతో సహా. ఎందుకంటే ఈరోజు మొన్న రోజా గారు ఏదో అన్నారు, ఆవిడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడని బెంగ పెట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఆవిడకి అరాక్షాలు ఏవైనా సరే డబ్బు సంపాదించడానికి వాటికి పదవులు ఇస్తాడు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళు అలాగా మరి ఆ నాయకుడిని కాపాడుకుంటారు. ఆ నాయకుడిని కాపాడుకోవడంలోని ఈరోజు ఏ అవకతవకలు వస్తాయేమో అని భయపడిపోయి ఆడవాళ్ళు వదులుతున్నారు మాట్లాడడానికి. ఒకసారి మీరు ఇచ్చే పదవుల్లోని ఏ ఆడదైనా కరెక్ట్గా ఉందా? మీరు ఉంటే గల్లీ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఆడదాని మీద ఒక కంప్లైంట్ లేకుండా తప్పుడు పని చేయకుండా ఉన్నారు వైసీపీలో నాయకురాళ్ళు అని చెప్పేసి మీరు చూపించండి. మేము ఛాలెంజ్కి వస్తాం, మాకు తప్పులు లేవని. మీరు కరెక్ట్గా ఉన్న ఆడవాళ్ళు అయితే బయటికి రండి. వరద కళ్యాణ్ గారు 30 గంటలు అయింది ఈ పథకం ప్రవేశపెట్టి. 30 గంటల్లో 12 లక్షల మహిళలు ఈ ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. అది మీరు గమనించండి, లేకపోతే మీరు తెచ్చుకోండి ఒకసారి ఆ లెక్కలు అవి ఏవైనా కావాలంటే మీరు ఒకసారి ఆర్టీసీకి వెళ్ళి 30 గంటల్లో ఎన్ని లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారో చూసిన తర్వాత మీరు ఒకసారి చర్చకు సిద్ధమైతే మేము కూడా చర్చకు సిద్ధమే అని వరద కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నాము. ఎక్కడికి రమ్మన్నా టీడీపీ, జనసేన, బీజేపీ